వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. శ్రీ చైతన్య అకాడమీ వారు గ్రూప్ ఎస్ ఫ్రెండ్స్కు ఎస్ఐ అంటే కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ అండ్ ఏబిపిసి జనరల్ స్టడీస్ వారికి ప్రత్యేకంగా జాగ్రఫీని పరిచయం చెప్తున్నాము. అదేవిధంగా భారతదేశ భౌగోళిక అంశం అనే పాఠ్యాంశంను ఆల్రెడీ మనం డిస్కషన్ చేశాము. ఇదే భారతదేశ భౌగోళిక స్వరూపాలలో నిన్న మనం చెప్పిన తరగతిలో మనం దీపకల్ప పీఠభూమిలో వన్ ఆఫ్ ది పార్ట్ దక్కన్ పీఠభూమి చర్చించాము. అదేవిధంగా ఈ దక్కన్ పీఠభూమికి తూర్పునున్న కణములు తూర్పు కణములు అంటే ఈస్టర్న్ ఘాట్స్, మరియు దక్కన్ పీఠభూమికి పడమరున్న కణములు పశ్చిమ కణములు అంటే వెస్టర్న్ ఘాట్స్. అదే దక్కన్ పీఠభూమికి దక్షిణాన వచ్చేసి నీలగిరి ఇక్కడ కనపడుతున్నాయండి, నీలగిరి మౌంటైన్స్ కలవు. అదేవిధంగా ముందు తరగతిలో మనము వింధ్యా పర్వతాలు డిస్కషన్ చేశాము. అదేవిధంగా సాత్పురా పర్వతాలు డిస్కషన్ చేశాము. మరియు ఆరావళి పర్వతాలు అనేటివి ఇంకా ఉన్నాయి, వీటిని మనం డిస్కషన్ చేయలేదు ఇంకా. అదేవిధంగా దక్కన్ పీఠభూమికి మనం చెప్పుకుంటే దక్కన్ పీఠభూమికి తూర్పునున్న కణములు తూర్పు కణములు. ఏ కణములు? తూర్పు కణములు. ఓకే, ఇక్కడ మనం గమనిస్తాం. ఏం గమనిస్తాము? దక్కన్ పీఠభూమికి విశేషాలు మాట్లాడతాం. ఓకే, దక్కన్ పీఠభూమి మరియు ఇది దక్కన్ పీఠభూమి ఏమన్నా దక్కన్ పీఠభూమి గమనించండి. మరియు దక్కన్ పీఠభూమికి తూర్పునున్న సరిహద్దు వచ్చేసి తూర్పు కణములు. ఈ కణములు తూర్పు కణములు. మరియు దక్కన్ పీఠభూమికి ఉత్తరాన నేనేం చెప్పాను? నేను సరిహద్దు సాత్పురా పర్వతాలు అని మనం డిస్కషన్ చేసాం. సాత్పురా పర్వతాలు. మరియు దక్కన్ పీఠభూమికి దక్షిణాన వచ్చేసి నీలగిరి మౌంటైన్స్ అని డిస్కషన్ చేశాం. మరియు దక్కన్ పీఠభూమికి వెస్ట్ సైడ్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కణములు. ఈ కణములు పశ్చిమ కణములు. అలా పశ్చిమ కణములు దక్కన్ పీఠభూమికి వెస్ట్ సైడ్ బౌండరీ. దక్కన్ పీఠభూమికి తూర్పు సైడ్ వచ్చేసి మనము ఈస్టర్న్ ఘాట్స్ డిస్కషన్ చేస్తున్నాము. ఈస్టర్న్ ఘాట్స్లో ఒకసారి గమనించండి. ఈస్టర్న్ ఘాట్స్లో ఏదో తేడా కనపడుతున్నది. అదేదో తేడాను మీరు బోర్డు పైన లేదా డిజిటల్ బోర్డు పైన మీరు ఖచ్చితంగా గమనించాలి. ఏం గమనిస్తున్నారు మీరు? అక్కడక్కడ గ్యాప్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఏమైనా గ్యాప్స్ కనపడుతున్నాయా? లేదు. మనం ఇప్పుడు తూర్పు కణముల గురించి డిస్కషన్ చేస్తున్నాం. మరియు తూర్పు కణములు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఒడిశాలో మహానది లోయ నుండి తమిళనాడులో నీలగిరి పర్వతాల వరకు కలవు. తమిళనాడులో నీలగిరి పర్వతాల వరకు కలవు. ఏంటివి? తూర్పు కణములు. మరియు తూర్పు కణములు ఎలాంటి శిలలతో ఈ తూర్పు కణములు విస్తరించినాయి అని గమనిస్తే కండోలైట్ ఏంటండి? కండోలైట్ మరియు చార్నోలైట్ శిలలతో విస్తరించినవి. కండోలైట్ మరియు చార్నోలైట్ శిలలతో విస్తరించినవి. మరియు ఈ తూర్పు కణములు విచ్ఛిన్నంగా ఉన్నాయా? అవిచ్ఛిన్నంగా ఉన్నాయా? విచ్ఛిన్నం అంటే విడిపోవడం, అవిచ్ఛిన్నం అంటే కలిసి ఉండడం. ఎలా ఉన్నాయి? ఇవి విచ్ఛిన్నంగా ఉన్నాయి. ఎందుకు విడిపోయినాయి అని గమనిస్తే దక్కన్ పీఠభూమి తూర్పు వాలి ఉండడం వల్ల, పడమర దిశలో జన్మించే నదులు తూర్పుకు రావడం వల్ల, ప్రముఖ ఎగ్జాంపుల్ గోదావరి, కృష్ణ అనే నదులు తూర్పు కణములను విచ్ఛిన్నం చేసినవి. అలా తూర్పు కణములు విడిపోయినవి. అందువల్ల తూర్పు కణములు విచ్ఛిన్నంగా కలవు. ఇలాంటి విచ్ఛిన్నంగా కలవు. మరియు తూర్పు కణములు పొడవు ఒడిశాలో మహానది లోయ నుండి తమిళనాడులో నీలగిరి వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే 1000 కిలోమీటర్ల పొడవున మరియు ఎంత ఎత్తు ఇవి విస్తరించున్నాయి గమనిస్తే ఇవి 900 మీటర్స్ ఎత్తు కలిగి 1000 మీటర్లు
పొడవు కలిగి విచ్ఛిన్నంగా కండోలైట్ చార్నోలైట్ శిలలతో ఒడిశాలో మహానది లోయ నుండి తమిళనాడులో నీలగిరి పర్వతాల వరకు ఈ తూర్పు కనుమలు విస్తరించినవి. అదేవిధంగా ఈ తూర్పు కనుమల్లో మరియు విశేషాలు మనం గమనిస్తే తూర్పు కనుమల్లో ప్రముఖ శిఖరాలు చూస్తాము. మరియు ఈ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము ఇక్కడ మీరు గమనించండి. ఎత్తైన శిఖరము చూడండి. ఎత్తైన శిఖరము వాళ్ళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏంటండి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకు కనపడుతుంది. ఆ శిఖరం పేరు వచ్చేసి జిందగడ అనే శిఖరము 1690 మీటర్లు. మీరు ఏ జిల్లాలో చూస్తారు? అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూస్తారు. ఏ శిఖరాన్ని? జిందగడ శిఖరం. ఏంటన్నా? జిందగడ శిఖరం. జిందగడ శిఖరంతో పాటు ఇదే తూర్పు కనుమల్లో అరోమకొండ చూస్తారు. అరోమకొండ శిఖరం వచ్చేసి 1680 మీటర్లు. ఇది కూడా అల్లూరి సీతారామరాజులో చూస్తారు. తర్వాత అరోమకొండ తర్వాత గాలికొండ అనే శిఖరాన్ని మీరు చూస్తారు. సింగ్రమకొండ అనే శిఖరాన్ని మీరు చూస్తారు. సింగ్రమకొండ అనే శిఖరం మీరు చూస్తారు. దేవుడి మంద అనే శిఖరం కూడా చూస్తారు. దేవుడు మంద అనే శిఖరం చూస్తారు. ప్లస్ నియోగర్ అనే శిఖరం చూస్తారు. నియోగర్ అనే శిఖరం గమనించవచ్చు. అదేవిధంగా మహేంద్రగిరి అనే శిఖరం చూడొచ్చు. ఇవన్నీ తూర్పు కనుమల్లో శిఖరాలు. జిందగడ, అరోమకొండ కాక ఈ గాలికొండ, సింగ్రమకొండ, దేవుడి మంద, నియోగర్, మహేంద్రగిరి అనే శిఖరాలు ఒడిశా రాష్ట్రంలో తూర్పు కనుమల్లో మనం గమనించవచ్చు. ఓకే, ఈ జిందగడ, అరోమకొండ అనే శిఖరము అల్లూరి సీతారామరాజు జిల్లాలో తూర్పు కనుమల్లో గమనించవచ్చు. అందువల్ల ఇక్కడ ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము జిందగడ అనే శిఖరము అరకలోయలో అరోమకొండ దగ్గరలో జిందగడ అనే శిఖరాన్ని మీరు గమనించవచ్చు. ఇదే జిందగడ, అరోమకొండ పరిసర ప్రాంతాలలో అరకలోయలో కాఫీ తేయాకు పంటలు ప్రసిద్ధి. ఏ కనుమల్లో కాఫీ తేయాకు పంటలు ప్రసిద్ధి అంటున్నాము? తూర్పు కనుమలో కాఫీ పంట, తేయాకు పంట జిందగడ, అరకలోయ మరియు అరోమకొండ సరిహద్దుల్లో అరకలోయకు దగ్గరగా చింతపల్లి గ్రామం నియరెస్ట్లో మీరు కాఫీ పంటలు, తేయాకు పంటలు చూడడానికి అవకాశం ఉన్నది. ఎస్, ఇదే తూర్పు కనుమల్లో అరకలోయలో లంబసింగి అనే ప్రదేశం ఉన్నది. ఈ లంబసింగిలో అల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రతి సంవత్సరము లంబసింగి అనే ప్రదేశము -2 డిగ్రీలు నమోదు కావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఎప్పుడైతే లంబసింగి అనే ప్రదేశము -2 డిగ్రీలు నమోదవుతున్నదో దాన్ని మనం ఆంధ్ర కాశ్మీర్ అంటాము. ఏమంటామండి? ఆంధ్ర కాశ్మీర్. దేన్ని? లంబసింగి అనే ప్రదేశం. ఇదే లంబసింగి అనే ప్రదేశంలో మరియు ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకుంటూ ఇదే తూర్పు కనుమల్లో పాపికొండలు అనే ప్రదేశం కూడా మరియు పర్యాటక ప్రదేశంగా గమనించవచ్చు. పాపికొండలు పర్యాటక ప్రదేశం ఎక్కడుందంటే ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా చెప్పుకుంటే ప్రజెంట్ పోలవరం జిల్లాలో పాపికొండలు అనేది పర్యాటక ప్రదేశంగా గమనించవచ్చు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరొక పర్యాటక ప్రదేశంగా గమనించవచ్చు. బొర్రా గుహలు కూడా పర్యాటక ప్రదేశంగా గమనించవచ్చు. ఈ బొర్రా గుహలు వచ్చేసి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తూర్పు కనుమల్లో ఒక సముదాయము బొర్రా కేవ్స్. ఇది కూడా పర్యాటకులను ఆకర్షించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నది. చాలా మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. మరియు ఇవి తూర్పు కనుమలు విశేషాలు. ఈ తూర్పు కనుమలను రెండుగా వేరు చేస్తున్న నదులు గోదావరి, కృష్ణా నదులు. తూర్పు కనుమలను రెండుగా వేరు చేస్తున్నాయి. ఏ నదులు వేరు చేస్తున్నాయి? ఈ గోదావరి నది తూర్పు కనుమలను రెండుగా వేరు చేస్తున్నది. అదేవిధంగా కృష్ణా నది తూర్పు కనుమలను రెండుగా వేరు చేస్తున్నది. అలా గోదావరి
గోదావరి, కృష్ణ అనే నదులు తూర్పు కనుమలను ఉత్తరం దక్షిణంగా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నది. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నది. ఏ నదులు? తూర్పు గోదావరి, కృష్ణా నదులు. అందువల్ల తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా విస్తరించినవి. ఈ తూర్పు కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని చెప్పాను నేను. ఒడిశా నుంచి తమిళనాడులో నీలగిరి పర్వతాల వరకు విస్తరించినాయని గమనిస్తున్నాం. ఈ తూర్పు కనుమలను ఒడిశాలో మహేంద్రగిరి కొండలు అంటారు. మహేంద్రగిరి కొండలు అంటారు. ఈ మహేంద్రగిరి కొండలు ఒడిశా సరిహద్దులైన శ్రీకాకుళం జిల్లా కూడా గమనించవచ్చు. ఇక్కడ గమనించండి, మన రాష్ట్రంలో లాస్ట్ చివరన ఉత్తరాన జిల్లా వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఈ మహేంద్రగిరి కొండలు కనపడతాయి. ఒడిశా ప్రాంతంలో మహేంద్రగిరి కొండలు కనపడతాయి. కాబట్టి ఒడిశా, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో ఉన్న తూర్పు కనుమల పేర్లు ఏంటంటే మహేంద్రగిరి కొండలు. ఏంటండి? మహేంద్రగిరి కొండలు. అదేవిధంగా ఒడిశాలో పూర్తిగా మనం సరిహద్దుగా తీసుకుంటే ఒడిశాలో గర్జిట్ కొండలని కూడా గమనించవచ్చు. గర్జిట్ కొండలు, ఒడిశాలో గర్జిట్ కొండలు. అదే ఒడిశా మరియు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తూర్పు కనుమలు వచ్చేసి మహేంద్రగిరి కొండలు. ఒడిశా చివరికి శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కడికి ప్రవేశిస్తాయంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ఏంటివి? తూర్పు కనుమలు. ఈ తూర్పు కనుమలు ఇక్కడ గమనించండి అండి. ఒడిశా నుంచి చివరి శ్రీకాకుళంలోకి వచ్చి శ్రీకాకుళం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాకు వస్తున్నాయి. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పాపికొండలు మరియు చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు కన్నా ముందే ఒక ప్రముఖ జిల్లా చెప్పుకోవాలా. ఆ జిల్లాలో ఉండే కొండలు విశాఖపట్నం అంటాము. విశాఖపట్నంలో తూర్పు కనుమల పేర్లు వచ్చేసి డాల్ఫిన్స్ కొండలు, యారాడ కొండలు. అదేవిధంగా నెక్స్ట్ విశాఖపట్నంలో డాల్ఫిన్స్ కొండలు, యారాడ కొండలు, బాలకొండలు, సింహాచలం కొండలు. ఏంటండి? సింహాచలం కొండలు. ఏ జిల్లాలో? విశాఖపట్నం నుంచి అలా డౌన్కి వస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా కనపడుతుంది. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి కొండలు గమనించవచ్చు. తర్వాత మరియు అదేవిధంగా అనంతగిరి కొండల తర్వాత పాపి కొండలను కూడా గమనించవచ్చు. పాపి కొండలు మరియు అల్లూరి సీతారామరాజు మరియు అల్లూరి సీతారామరాజు మరియు పోలవరం కొత్తగా ఏర్పడిన జిల్లా పోలవరం, అల్లూరి సీతారామరాజు 2 జిల్లాల్లో మీరు గమనించవచ్చు పాపి కొండలు గమనించవచ్చు. ఓన్లీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి కొండలు చెప్పుకుంటే అల్లూరి సీతారామరాజు మరి పోలవరం ఈ 2 జిల్లాలలో ఏ కొండలు గమనిస్తున్నాయి? పాపి కొండలు గమనించవచ్చు. తర్వాత బైసాన్ కొండలు గమనించవచ్చు. బైసాన్ హిల్స్. ఏంటండి? బైసాన్ కొండలు గమనించవచ్చు. ఏ జిల్లాలో? అల్లూరి సీతారామరాజు, పోలవరం. ఓన్లీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి కొండలు. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలో పాపి కొండలు, బైసాన్ కొండలు మీరు గమనించవచ్చు. ఎస్. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ పోలవరం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఎన్టీఆర్ జిల్లాలో మీరు గమనించవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో మరియు ఇంద్రకీలాద్రి ప్లస్ సీతమ్మ దార కొండలు. కృష్ణా నది 2గా వేరు చేస్తున్నది. విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలలో ఎన్టీఆర్ జిల్లాలో ఇంద్రకీలాద్రి, సీతమ్మ కొండలు మరియు మొఘల్ రాజ్ కొండలు మరియు కొండపల్లి కొండలు. ఏ జిల్లాలో? నందమూరి తారక రామారావు జిల్లాలో. తూర్పు కనుమల పేర్లు ఇంద్రకీలాద్రి, సీతమ్మ ధార, మొఘల్ రాజ్ కొండలు, కొండపల్లి కొండలు మీరు గమనిస్తారు. అదేవిధంగా నందమూరి తారక రామారావు జిల్లా తర్వాత నెక్స్ట్ వచ్చేసి
గుంటూరు జిల్లాలో మీరు ఏం గమనిస్తారో చూద్దాం. మరియు గుంటూరు జిల్లాలో ఏమన్నా ఓకే, మరియు ఇక్కడ గుంటూరు జిల్లా గురించి మాట్లాడుతున్నాం. గుంటూరు జిల్లాలో మరియు గుంటూరు, పల్నాడు జిల్లాలో, ఈ రెండు జిల్లాలో మీరు ఏం చూసొస్తుంటే నాగార్జున కొండలు, కోటప్ప కొండలు, వినుకొండ, బేరం కొండలు, ఇలా నాగార్జునకొండ, కోటప్ప కొండ, వినుకొండ మరియు బేరంకొండ అనేటివి గుంటూరు, పల్నాడు సరిహద్దుల్లో చూస్తారు. ఓన్లీ గుంటూరు జిల్లాలో మనం గమనిస్తే గుంటూరు జిల్లాలో మీరు మంగళగిరి కొండలు గమనించవచ్చు. గుంటూరు, పల్నాడులో ఇవన్నీ చూస్తారు. ఏంటివి? నాగార్జున, కోటప్ప, వినుకొండ, బేరంకొండ. ఓన్లీ గుంటూరు జిల్లాలో తూర్పు కనుమలను మంగళగిరి కొండలు అంటున్నాము. ఏమంటున్నామండి? మంగళగిరి కొండలు. గుంటూరు తర్వాత నెక్స్ట్ ప్రకాశం జిల్లా మరియు ఇప్పుడు ఏర్పడిన మార్కాపురం జిల్లాలో మరియు చీమకుర్తి కొండలు, మార్కాపురం కొండలు గమనించవచ్చు. ఏ జిల్లాలో గమనిస్తున్నారు మీరు? ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం ఎంపీ రాశాను. మార్కాపురం జిల్లాలో చీమకుర్తి కొండలు, మార్కాపురం కొండలు గమనించి వస్తున్నారు. తర్వాత ప్రకాశం మరియు మార్కాపురం తర్వాత నెల్లూరు జిల్లా చూడొచ్చు మీరు. ఈ నెల్లూరు జిల్లాలో వెలికొండలను గమనిస్తారు. నెల్లూరు జిల్లాలో వెలికొండలు గమనిస్తారు. ఇప్పుడు మనకు కోస్తా అనే ప్రదేశము మీరు పూర్తిగా చూసి వచ్చారు. తర్వాత రాయలసీమ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాము. ఈ రాయలసీమ పరిసర ప్రాంతాలలో మనం గమనిస్తే నంద్యాల జిల్లా ఎంట్రీ అవుతున్నాయి. తూర్పు కనుమలు. నంద్యాల జిల్లాలో నల్లమల్ల కొండలు, ఎర్రమల్ల కొండలు కూడా చూడొచ్చు. నంద్యాల మరియు నంద్యాల తర్వాత నెక్స్ట్ తిరుపతి మీరు చూస్తే లేదా కడప మీరు చూస్తే తిరుపతి రాస్తున్నాను. తిరుపతి జిల్లాలో తూర్పు కనుమల పేర్లు వచ్చేసి శేషాచలం కొండలు. అదేవిధంగా తిరుపతి నుంచి కడప చూస్తే కడప జిల్లాలో పాలకొండలు. మరియు కడప నుంచి అన్నమయ్య జిల్లా ప్రవేశిస్తే అన్నమయ్య జిల్లాలో ఏనుగు మల్లమ్మ కొండలు. అదేవిధంగా అన్నమయ్య నుంచి తర్వాత వచ్చేసి సత్యసాయి జిల్లాకు వస్తే సత్యసాయి జిల్లాలో మరియు మల్లప్ప కొండలు మరియు పెనుగొండ, మల్లప్ప కొండ మరియు పెనుగొండ మరియు మడకశిర కొండలు. ఇవి తూర్పు కనుమల సముదాయము. ఇలా ఒడిశా ప్రాంతం నుంచి ప్రవేశించి శ్రీకాకుళము, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు ప్లస్ నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల నుంచి ప్రవేశించి తూర్పు కనుమలు ఏ రాష్ట్రానికి ప్రవేశిస్తాయంటే తమిళనాడు రాష్ట్రానికి ప్రవేశిస్తాయి. మరియు ఎప్పుడైతే తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయో ఈ తూర్పు కనుమలను తమిళనాడులో జావడి కొండలు అంటున్నారండి. జావడి కొండలు ప్లస్ గోండుమలై కొండలు ప్లస్ శవరాయి కొండలు అంటున్నాము. ఏ రాష్ట్రంలో? తమిళనాడు రాష్ట్రంలో. ఏ కనుమలు? తూర్పు కనుమల సముదాయం. జావడి కొండలు, గొండుమలై కొండలు, శవరాయ కొండలు తమిళనాడు. కడప జిల్లాలో పాలకొండలు, అన్నమయ్య జిల్లాలో ఏనుగు మల్లప్ప కొండలు, సత్యసాయి జిల్లాలో మల్లప్ప కొండలు, పెనుగొండలు, మడకసిరి కొండలు, తిరుపతిలో శేషాచలము, నంద్యాలలో నల్లమల్ల, ఎర్రమల్ల, నెల్లూరులో వెలికొండలు, ప్రకాశం మార్కాపురంలో చీమకుర్తి కొండలు, మార్కాపురం కొండలు, గుంటూరులో మంగళగిరి కొండలు, గుంటూరు పల్నాడులో నాగార్జున కొండ, కోటప్ప కొండ, వినుకొండ, బేరంకొండ. అదేవిధంగా నెక్స్ట్
తదుపరి మీరు గమనిస్తే ఇక్కడికి మరియు నాగార్జునకొండ, కోటప్పకొండ కంప్లీట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఏం గమనిస్తున్నారు? ఒడిశాలో గర్జిట్ కొండలు, ఒడిశా శ్రీకాకుళం సరిహద్దుల్లో మహేంద్రగిరి కొండలు అంటే శ్రీకాకుళం, విశాఖపట్నంలో డాల్ఫిన్స్, యారాడ, బాల, సింహాచలం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనంతగిరి కొండలు ప్లస్ పాపికొండలు, బైశాన్ కొండలు చూడొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంద్రకీలాద్రి, సీతమ్మధార, మొఘల్ రాజు, కొండపల్లి కొండలు అని గమనించడానికి అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా నోట్బుక్ రఫ్గా రాసుకొని మీరు ప్రిపరేషన్ చేయాలి. గమనించండి, తూర్పు కనుమలను రెండుగా వేరు చేస్తున్న నదులు గోదావరి, కృష్ణా నదులు. తూర్పు కనుమలు, ఉత్తర దిశలో ఉండే తూర్పు కనుమలు ఎత్తైనవి, దక్షిణ దిశలో ఉన్న తూర్పు కనుమలు ఎత్తు తక్కువగా ఉన్నవి. ఉత్తర దిశలో ఉన్న తూర్పు కనుమలు పర్వతాలు పోలి ఉన్నాయి, దక్షిణ దిశలో ఉన్న తూర్పు కనుమలు వచ్చేసి కొండలు పోలి ఉన్నాయి. మరియు ఇదే విధంగా ఈ తూర్పు కనుమల్లో మరియు ట్రైబల్స్ మీరు చూస్తారు. సవర, ఆదివాసి, గదబ, ఒరియా, కొండరెడ్లు, సెంచులు అనే తెగలు మీరు గమనిస్తారు. ఏ కనుమల్లో? తూర్పు కనుమల్లో. మరియు మన రాష్ట్రంలో ట్రైబల్స్ గమనించండి, సెంచులను చూస్తాం, సెంచులు నల్లమల్ల కొండల్లో చూస్తాం. అదేవిధంగా ఇదే తూర్పు కనుమల్లో పాపికొండలు, బైసాన్ కొండల్లో కొండరెడ్లు అనే తెగలను చూస్తాం. అదేవిధంగా అరక ప్రాంతం, అల్లూరి సీతారామరాజు, అరక పరిసర ప్రాంతాల్లో సవర, ఆదివాసి, కోయ, గదబ అనే ట్రైబల్స్ మీరు గమనించవచ్చు. ఓకే, ఇవన్నీ నేను బోర్డు పైన రాస్తున్నాను, మీరు గమనించండి. ఏమేమి తెగలు చూస్తున్నాం తూర్పు కనుమల్లో? ఏనన్నా? సవర, ఆదివాసి, గదబ, మరి బోండా అనే జాతి, మరియు కొండరెడ్లు, మరియు సెంచులు. ఈ తెగలను తూర్పు కనుమల్లో గమనిస్తారు. మీరు జాగ్రత్త అండి. సవర జాతి, ఆదివాసి, గదబ, బోండా, కొండరెడ్లు, సెంచులు అనే తెగలను ఏ కనుమల్లో గమనించవచ్చు? మీరు తూర్పు కనుమల్లో గమనించవచ్చు. ఈ తూర్పు కనుమల్లో ఒక జాతిని భారతదేశ హానికర తెగగా ప్రకటన చేసింది భారతదేశ ప్రభుత్వము. ఏ జాతిని భారతదేశ హానికర తెగ అంటాం? హానికరం చేస్తున్నారు. ఎవరిని హానికరం చేస్తున్నారు? అడవులను హానికరం చేస్తున్నారు. అడవుల నుండి జంతువులను వేటాడేస్తున్నారు. అందువల్ల అడవుల్లో ఉండే జంతువులను వేటాడడం వల్ల వీరిని హానికర తెగగా ప్రకటన చేశారు. వాళ్ళే సెంచులు. ఏంటండి? సెంచులు. ఈ సెంచులు నంద్యాల, కర్నూలు సరిహద్దుల్లో నల్లమల్ల కొండల్లో మీరు గమనించవచ్చు. ఇది తూర్పు కనుమలు సముదాయము. ఓకే, ఇవి దక్కన్ పీఠభూమికి తూర్పున సరిహద్దు గలగా ఉన్న కనుమలు. అదేవిధంగా తూర్పు కనుమలు కంప్లీట్ చేశాం. నెక్స్ట్ ఏంటి? పశ్చిమ కనుమలు. ఏంటన్నా? పశ్చిమ కనుమలు ఏ పీఠభూమికి? ఏ దిశలో? దక్కన్ పీఠభూమికి. ఏమండి? దక్కన్ పీఠభూమికి పశ్చిమనున్న సరిహద్దు. పశ్చిమ కనుమలు మీరు గమనించాలి. ఇవి పశ్చిమ కనుమలు. తూర్పు కనుమలతో పోలిస్తే ఏమండి? తూర్పు కనుమలతో పోలిస్తే పశ్చిమ కనుమలు మరియు ఎత్తుగా ఉన్నవి, పొడవుగా ఉన్నవి. ఏంటివి? తూర్పు కనుమలతో పోలిస్తే పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఇక్కడ మహారాష్ట్ర చివరి సరిహద్దు అంటే మేజర్గా గుజరాత్, మహారాష్ట్ర చివరి సరిహద్దు నుంచి తమిళనాడులో కన్యాకుమారి పరిసర ప్రాంతాల వరకు పశ్చిమ కనుమలు విస్తరించినాయి. ఇక్కడ తపతీ నది లోయ నుండి ఎక్కడ? తపతీ నది లోయ మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దుల్లో
తపతీ నది ప్రయాణిస్తున్నది. ఈ తపతీ నది లోయ నుండి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఏ కణములు విస్తరించున్నాయి? పశ్చిమ కణములు విస్తరించున్నాయి. మరియు ఈ పశ్చిమ కణములు విచ్ఛిన్నంగా ఉన్నాయా, అవిచ్ఛిన్నంగా ఉన్నాయా? అవిచ్ఛిన్నంగా కలవు. అవిచ్ఛిన్నం అంటే విడిపోవడమా, కలిసి ఉండడమా? కలిసి ఉండడం. ఎందుకు కలిసి ఉన్నాయి? పడమర దిశకు ప్రయాణించే నదులు తక్కువగా ఉన్నాయి. అవి చిన్న నదులు. పశ్చిమ కనుమలను విడదీసే అంత సిచ్యువేషన్ ఆ నదులకు లేవు. ఆ నర్మదా నది, తపతీ నది పై భాగంలో ఉన్నాయి. అందువల్ల పశ్చిమ కనుమలు ఎక్కడే కానీ ఇడిపోలేదు. అందువల్ల వీటిని అవిచ్ఛిన్నంగా విస్తరించినాయంటున్నాం. ఈ పశ్చిమ కనుమలకు మరొక పేరు సహ్యాద్రి పర్వతాలని కూడా అంటారు. పశ్చిమ కనుమలకు మరొక పేరు ఏంటమ్మా? సహ్యాద్రి పర్వతాలని కూడా అంటారు. ఏటిని? పశ్చిమ కనుమలు. మరియు తపతీ నది లోయ నుండి తమిళనాడులో కన్యాకుమారి వరకు పశ్చిమ కనుమలు విస్తరించున్నాయి. ఈ అవిచ్ఛిన్నంగా విస్తరించున్నాయని ప్రస్తావన తీసుకొస్తున్నాను. అదేవిధంగా తూర్పు కనుమలతో పోలిస్తే పశ్చిమ కనుమలో పొడవు ఎక్కువ. ఎన్ని కిలోమీటర్ల పొడవు అంటే 1600 కిలోమీటర్ల పొడవు కలవు. ఎన్ని మీటర్లు ఎత్తున్నాయి అని గమనిస్తే 1200 మీటర్లు ఎత్తు కలవు. 1200 మీటర్లు ఎత్తు గమనిస్తున్నారు. 1600 కిలోమీటర్లు పొడవు గమనిస్తున్నారు. అవిచ్ఛిన్నంగా ఉన్నవి. మరొక పేరు సహ్యాద్రి పర్వతాలు అంటున్నాము. ఈ పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరము ఏంటి? ఎత్తైన శిఖరము అనైముడి శిఖరము. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరము అనైముడి. మీరు ఈ అనైముడి అనే శిఖరాన్ని కేరళలో చూడొచ్చు. 2695 మీటర్లు ఎత్తైన శిఖరాన్ని గమనించవచ్చు. ఎక్కడ? పశ్చిమ కనుమల్లో. ఏ రాష్ట్రంలో? కేరళ రాష్ట్రంలో. ఆ శిఖరం దగ్గరికి వెళ్ళి మనం గమనిస్తే ఆ శిఖరము ఏనుగు తల రూపంలో గమనించవచ్చంట. ఆ ఏనుగు తల రూపంలో ఉండడం వల్ల కేరళ వాసులు అనైముడి అని పేరు పెట్టడం జరిగింది. అంటే కేరళ లాంగ్వేజ్లో అనైముడి అంటే ఏనుగు తల అని అర్థము. అందువల్ల ఈ శిఖరానికి అనైముడి అనే శిఖరం పేరు పెట్టారు. ఈ అనైముడి శిఖరంతో పాటు ఇదే పశ్చిమ కనుమల్లో నువ్వు ఇంకా శిఖరాలు చూడొచ్చు. ఏం శిఖరాలు చూస్తున్నావు? అనైముడి అనే శిఖరము, వెంబడి సోలా అనే శిఖరము, అనే శిఖరాన్ని గమనించవచ్చు. వందరావు అనే శిఖరం గమనించవచ్చు. మహాబలేశ్వరం అనే శిఖరాన్ని గమనించవచ్చు. మహాబలేశ్వరం. కల్సుబాయ్ అనే శిఖరాన్ని గమనించవచ్చు. కల్సుబాయ్. మరియు కుద్రేముఖ్ అనే శిఖరాన్ని గమనించవచ్చు. ములంగీర్ అనే శిఖరాన్ని గమనించవచ్చు. కుద్రేముఖ్ అనే శిఖరాన్ని గమనించవచ్చు. మరియు అనైముడి వచ్చేసి 2695 మీటర్లు. ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కేరళలో ఉన్నది. పశ్చిమ కనుమల్లో ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఎత్తైన శిఖరము అనైముడి. వెంబడి సోలా వచ్చేసి నువ్వు కేరళలో చూస్తావు. వందరావు అనే శిఖరం వచ్చేసి తమిళనాడులో గమనిస్తావు. మహాబలేశ్వరము మహారాష్ట్రలో చూస్తావు. కల్సుబాయ్ మహారాష్ట్రలో చూస్తావు. కుద్రేముఖ్ కర్ణాటకలో చూస్తావు. ములంగీర్ కర్ణాటకలో చూస్తావు. మరియు ఇవి పశ్చిమ కనుమల్లో ఉన్న ఎత్తైన శిఖరాలు. ఈ మొత్తం శిఖరాలలో ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి. ఈ అనైముడి దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరంగా మాట్లాడవచ్చు. దీపకల్ప పీఠభూముల్లో ఎత్తైన శిఖరంగా గమనించవచ్చు. గోండవానా భూభాగంలో ఎత్తైన శిఖరంగా గమనించవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్గా చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ అడిగిన క్వశ్చన్లు. దక్కన్ పీఠభూమి అన్నదే, గోండవానా భూభాగం అన్నదే, దక్షిణ భారతదేశం అన్నదే, లేదా పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అనైముడి. మరియు అదేవిధంగా ఈ అనైముడితో పాటు ఈ శిఖరాలన్నీ మీరు ఈ రాష్ట్రాలలో గమనించవచ్చు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మరి కర్ణాటక పరిసర ప్రాంతాలలో మీరు గమనించవచ్చు. మరొక శిఖరాన్ని గమనించవచ్చు. తమిళనాడులో పాపుల్ మలై అనే శిఖరాన్ని గమనించవచ్చు. పాపుల్ మలై. ఈ పాపుల్ మలై అనే శిఖరాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఇవన్నీ
పశ్చిమ కనుమల్లో ఉన్న శిఖరాలు. ఈ పశ్చిమ కనుమలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ మీరు తమిళనాడులో కన్యాకుమారి గమనొచ్చు. పశ్చిమ కనుమలను ఏమన్నా పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో ఏమంటున్నారు తెలిసిన అజంతా పర్వతాలు అంటున్నారు. మహారాష్ట్రలో ఏమంటున్నారు? అజంతా పర్వతాలు. మహారాష్ట్ర నుంచి అలా కిందికి వస్తే కర్ణాటకలో పశ్చిమ కనుమలను బాబా బుడన్ కొండలు అంటున్నారు. బాబా బుడన్ కొండలు. మహారాష్ట్ర నుంచి మరియు కర్ణాటక వచ్చాము. కర్ణాటక నుంచి కేరళకు వస్తే కేరళలో కార్డమమ్స్ కొండలు అంటున్నారు. కార్డమమ్స్ కొండలు అంటున్నారు. మరియు కేరళ నుంచి తమిళనాడుకి వస్తే కన్యాకుమారి పరిసర ప్రాంతంలోకి వస్తే ఇక్కడ అన్నామలై కొండలు అంటున్నారు. అన్నామలై కొండలు అంటున్నారు. ఇవి మహారాష్ట్రలో ఉన్న కొండలు. అజంతా పర్వతాలు, బాబా బుడన్ కొండలు, కార్డమమ్స్ కొండలు. కార్డమమ్స్ అంటే యాలకల కొండలు, మరి అన్నామలై కొండలు అని చెప్పుకోవడం జరుగుతున్నది. ఇక్కడ మీరు గమనిస్తే కర్ణాటకలో బాబా బుడన్ కొండల్లో మీకు అందరికీ తెలిసిన విషయమే, కాఫీ పంటకు ప్రసిద్ధిగాంచిన కొండలు బాబా బుడన్ కొండలు. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. ఏ కనుమల సముదాయము? పశ్చిమ కనుమలు సముదాయము. ప్లస్ ఇవి పశ్చిమ కనుమలు విశేషాలు. ఈ పశ్చిమ కనుమలు ఏమన్నా ఈ తూర్పు కనుమలు రెండు కలయిక ఎక్కడ జరుగుతాయంటే నీలగిరి కొండల్లో గమనించవచ్చు. నీలగిరి కొండల్లో ఏమన్నా నీలగిరి కొండల్లో కడలూరు అనే గ్రామంలో ఇక్కడున్న ఈస్టర్న్ ఘాట్స్, ఇక్కడున్న వెస్టర్న్ ఘాట్స్ రెండు తమిళనాడులో నీలగిరి కొండల్లో కలుస్తాయి. ఏ కొండల్లో కలుస్తాయండి? నీలగిరి కొండల్లో కలుస్తాయి. నీలగిరి కొండల్లో ఏ గ్రామం వద్ద కలుస్తున్నాయి? కడలూరు అనే గ్రామం వద్ద కలుస్తున్నాయి. ఈ నీలగిరి కొండలు సముద్రానికి ఎంత ఎత్తులో ఉన్నాయంటే 2000 మీటర్ల ఎత్తులో ఉన్నవి. ఎంత ఎత్తులో ఉన్నాయి? 2000 మీటర్ల ఎత్తులో ఉన్నవి. ఇలా 2000 మీటర్ల ఎత్తు ఉండడం వల్ల అక్కడ ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఏ కొండల్లో? నీలగిరి కొండల్లో. నీలగిరి కొండల్లో ఎవరు కలుస్తున్నారు? తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. అదే నీలగిరి కొండల్లో తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి కొండల్లో అంటే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశము. మీరు ఒక శిఖరాన్ని గమనించవచ్చు. ఆ శిఖరం పేరు వచ్చేసి దొడబెట్ట అనే శిఖరం గమనించవచ్చు. దొడబెట్ట 2637 మీటర్లు ఎత్తైన శిఖరాన్ని మీరు నీలగిరి కొండల్లో గమనించవచ్చు. ఏ కొండల్లో గమనించవచ్చమ్మా? నీలగిరి కొండల్లో గమనించవచ్చు. ఏ శిఖరము? దొడబెట్ట అనే శిఖరం 2637 మీటర్ల ఎత్తు ఉన్నది. ఇదే నీలగిరి కొండల్లో మీరు ఏం గమనించవచ్చా? అక్కడ ఒక వేసి విడిదిని గమనించవచ్చు. ఆ వేసి విడిది వచ్చేసి ఊటీగా చెప్పుకుంటున్నాము. ఊటీ ఏంటమ్మా? ఊటీ ఎక్కడుంది? నీలగిరి కొండల్లో. ఏ రాష్ట్రంలో? తమిళనాడులో ఊటీని గమనించవచ్చు. తమిళనాడులో దొడబెట్ట శిఖరం గమనించవచ్చు. ఇదే నీలగిరి కొండల్లో ట్రైబల్స్ అంటే తమిళనాడులో ఉన్న ఆదివాసులు మరియు బడగ, కోట, కని అనే తెగలను మీరు నీలగిరి కొండల్లో గమనించవచ్చు. బడగ అనే జాతి, కోట అనే జాతి, కని అనే జాతి, ఈ 3 జాతులను మీరు నీలగిరి కొండల్లో చూడడానికి అవకాశం ఉంది. ఇలా తూర్పు కనుమలు, ఈ పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశమే నీలగిరి కొండలు. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్ చేశాము. తూర్పు కనుమలు కంప్లీట్ అయినవి, పశ్చిమ కనుమలు కంప్లీట్ అయినవి.